పాత సామాన్లు కమ్మితే కనీసం 5,000 వచ్చేది. దీనికి రిపేర్లు మేకప్లు ఇంకో 10,000 ఖర్చు పెట్టాం. ఇది షెడ్లో ఉండడమో దరిద్రం. 15,000 దండగా. అరే నువ్వు బేఫికారుండి ఎవడో ఒకటి దొరుకుతాడు బకరాగాడు. ఎప్పుడు దొరుకుతాడు అన్నా? ఇక్కడ మీ తాన సెకండ్ హ్యాండ్ బైకులు చూద్దామని వచ్చిన. రండి సార్, రండి రండి. ఇది 25,000, ఇది 30,000. అన్నా ఇది మైలేజ్ ఎంత ఇస్తుంది అన్న? మీ ఏజ్కి తగ్గ మైలేజ్ ఇచ్చే బండి ఎక్కడ ఉంది చూడండి. మోడల్ ఎప్పుడు అన్న? 2000 మోడల్ అండి ఇది. దీన్ని బాగా చూస్తానండి. నేను ఇప్పుడే వచ్చేస్తాను సార్. అరే అప్పు చేసి బండి కొంటారా బాయ్? అమ్మాయిలు పడతారా బండి కొంటే? పైసలు ఎందుకు రా పాడు చేస్తావు? అన్నా యాన్నే మనది కరీంనగర్ దగ్గర అన్న. అవునా? మాది మాచేనపల్లి పక్క పంటే. అన్న ఈ బండి ఎంత ఉంటుంది? అరే ఈ బండి ఎందుకన్నా బోర్కొచ్చిన బండి. ఈ బుల్లెట్ చూడు టైగర్. నీ పర్సనాలిటీ కాదు దాని మీద కూర్చొని దగ్గరగా పోతా అంటే మస్తుగా ఉంటది. మన యూత్ కి ట్రెండ్ అన్నా. రేట్ ఎక్కువ ఉంటదేమో అన్న. అరే ఏముంటానా 40,000 ఉన్నాయన్న. 40,000 ఉన్నాయా? అవును అన్నా మావుడు చెప్పానికి 60,000 చెప్తాడు. నువ్వు 40,000 ఒక్క రూపాయి కూడా ఇవ్వకు, నేను చూసుకుంటా. ఆ రేటుకి ఇస్తాడా? అరే ఎవరి కోసం ఇయ్యడన్నా అని పైసలు అర్జెంట్. నువ్వు మావాడు వస్తుంది చూసుకో. ఎర్రబండి అన్న పిస్టన్లు. ఏం డిసైడ్ చేశారు? ఆ బండి కొందామని డిసైడ్ అయినా. ఇది మామూలు బండి కాదండి బాబు. రేసులు తిరిగింది. డాక్టర్ గారు వాడారు దీన్ని. కాకపోతే రేట్ ఎక్కువ మీకు చూపించలేదు అంతే. నంబర్ 1 బండి అండి. ఎంత అన్న? 60,000. అంతంటే నా తాను 40,000 ఉన్నాయన్న. ఇది మీకు సెట్ కాదు కానీ అందులో ఏదో బైక్ చూసుకోండి. అన్న నేను ఈ బండి కొందామని డిసైడ్ అయినా. ఫైనల్ రేట్ 50,000. వేరాలు ఆడకండి చిరాగ్గా ఉంటుంది. అన్న నా తాను 40,000 ఉన్నాయి. ఈ బండి కొందామని డిసైడ్ అయినా. అరే అన్న మా ఊరోడనా పక్క అంటేనే నువ్వు బి అట్లా చేస్తావు ఏమన్నా ఇవ్వచ్చు కదానే. సర్లేండి, మీరు చూస్తే మంచోళ్ళ ఉన్నారు. నాకు ఇవ్వాలనిపిస్తుంది. మా బోల్ట్ గాడు ఊరంటే మా ఊరు లెక్కే. ఆ సీ బుక్ తీసుకురా. ఏమైందన్నా? డస్ట్ గిట్ ఉందా? అంటే నా లక్కీ నెంబర్ 9 దీంట్లో లేదు. గదే ఆలోచిస్తాను. అరే ఉండు అన్నా నువ్వు లెక్క. థ్యాంక్స్ అన్న. ఇలాంటి అమ్మాయి ఇక్కడ ఎలా బతుకుతాడో ఈ లోకంలో. హాయ్ రాణి గారు. సర్వం మీరా? అవ్వండి. బైక్ కొన్నారా? ఎన్నాళ్ళని బస్సులో తిరుగుతాం. ఎట్లుంది? బాగుంది. రండి దింపుతా. పర్లేదు, బస్సులో వస్తాను. అరే ఒక్కళ్ళు బస్సులో ఎట్లా వెళ్తారండి? 5 రూపాయలు ఏదో నాకు ఇవ్వరు. రండి. చిన్న ప్రాబ్లం. 2 minutes చెక్ చేస్తా. ఏం చెక్ చేయాలి? మనకేం తెలుసని గుర్తుపట్టుకొని ఉంటే బాబు. చూసిండు కొడుకు. ఇక ఆగమాగం చేస్తాడు. హాయ్. హాయ్ రాణి. హాయ్ బాబోయ్ బుల్లెట్. కిలో తుప్పు. గది ఎక్కడ కొన్నారో? ద్వారకా సెంటర్ సెకండ్సా? అవ్వండి. ఎంత? 40,000. బాగా దొరికారండి. డబ్బులు ఇచ్చి తలనొప్పి కొనుక్కోవడం అంటే ఇదేనేమో పాపం. దీన్ని అమ్మితే 4,000 కూడా రావు. తుప్పట్టేసిన బండికి ఏషియన్ పెయింట్ చేసి అమ్మేయాడండి. పాపం రాణి గారిని చూడండి రోడ్డు మీద ఎలా నిలబెట్టేశారు. రాణి గారు మీరు రండి. అసలే వర్షం వచ్చేలా ఉంది. నేను డ్రాప్ చేస్తానులే. మీరు వెళ్ళండి రాణి, నేను బాగు చేయించుకొని వస్తా. బాయ్ సర్వం. మీరు లాస్ట్ 5 వెళ్ళిపోండి. 2 కిలోమీటర్ల షెడ్ ఉంది. నా పేరు చెప్పండి, అక్కడ డిస్కౌంట్ కూడా ఇస్తాడు. సర్వం
ఈవేళ నువ్వు సెకండ్ షోకి వెళ్ళాలయ్యా. టిక్కెట్లు చెప్తాను, ఏ సినిమాకి వెళ్తావో చెప్పు. ఆల్రెడీ జేసీ గారు చెప్పిండ్రు సార్. ఈ జేసీ గడు ఒకడు దరిద్ర పెదవ.